ఫ్రెండ్స్ నేను ముందే చెప్పాను. అంగన్వాడీకి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఎక్కడ రిలీజ్ అయినా కూడా మేము ముందుకు తీసుకొస్తాను తెలుగు జాబ్ పాయింట్. ఇక్కడ మీరు గాని చూసుకున్నట్లయితే ఈరోజు మనకు నిన్న చెప్పిన ప్రకారము ఈరోజు మీరు గాని చూసుకున్నట్లయితే అన్ని న్యూస్ పేపర్లు కూడా చాలా కష్టపడి రీడ్ చేసిన తర్వాత కొన్ని జిల్లాలో మనకు వచ్చినటువంటి అప్డేట్ అనేది మేము ముందుకు తీసుకొచ్చానండి. అలానే మీ జిల్లా వచ్చినప్పుడు మీరు పొందాలి అనుకుంటే ఈ వీడియో ఎండ్ వరకు చూసారంటే మీకు అర్థమవుతుంది ఏం చెప్తాను ఎలా చెప్తాను అనేది కూడా. అలానే మీకు 100% మీకు ఇక్కడ జెన్యూన్ అనేది తెలియచేయడం జరుగుతుందండి. వీడియోకి ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. ఈ రోజు మీరు కానీ చూసుకున్నట్లయితే అంటే మనకు ఆంధ్రప్రదేశ్లో టోటల్ వేకెన్సీస్ 948 వేకెన్సీస్ అయితే ఖాళీలు అయితే ఉన్నాయండి. ఇప్పుడు 17కు సంబంధించినటువంటి నోటిఫికేషన్ మనకు ఖాళీలకు సంబంధించిన న్యూస్ పేపర్లు అయితే వచ్చేసిందండి. అది ఏ జిల్లా నుంచి వచ్చింది అనేది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలానే మీ జిల్లాకు కావాలనుకున్న వాళ్ళు కూడా నేను ఆల్రెడీ చెప్పాను. కామెంట్స్ ద్వారా మీ జిల్లా పేరు తెలియజేశారంటే మీ జిల్లా వస్తాను మీకు డైరెక్ట్గా లింక్ అనేది ప్రొవైడ్ చేస్తాను. ఆల్రెడీ ఈ రోజు నిన్న వీడియోలో కూడా చూసుకున్నట్లయితే నేను అన్ని జిల్లాల వాళ్ళకి ఎవరికి వచ్చిందో వాళ్ళందరూ కూడా సెండ్ చేయడం జరిగింది. ఓకే, అయితే మీరు చేసిన చాలా సింపుల్, వీడియోకి కామెంట్ చేసి వదిలేసేయండి. అలానే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే ఇప్పటివరకు మన వాట్సాప్ గ్రూప్ టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ కాకపోతే తప్పనిసరిగా జాయిన్ అవ్వండి. ఓకే, అయితే డీటెయిల్గా ఇక్కడ మీరు కానీ చూసుకున్నట్లయితే మనకు అంగన్వాడీకి సంబంధించి ఖాళీలకు మనకు న్యూస్ పేపర్ కటింగ్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగిందండి. జిల్లాలో ఖాళీగా ఉన్నటువంటి 17 అంగన్వాడీకి సంబంధించినటువంటి ఖాళీకి సంబంధించి మనకు కనకదుర్గ గారు ఇక్కడ ప్రకటన అయితే చేయడం జరిగింది. అయితే ఎక్కడ ఖాళీలు ఉన్నాయి మీరు కానీ చూసుకుంటే పార్వతీపురంలో 2 ఖాళీలు ఉన్నాయి, సాలూరులో 3 ఉన్నాయి, ఆ తర్వాత మనకు పాలకూడలో 3 ఉన్నాయి, బలిజీపేటలో 3 ఉన్నాయి, సీతానగరంలో 2 ఉన్నాయి, భూమినిలో మనకు 2 ఉన్నాయి, మనకు వీరఘట్టంలో 1 పోస్టు, సహాయక పోస్టులు అయితే ఇక్కడ ఖాళీలు అయితే ఉన్నాయండి. ఓకే, అలానే మనకు మరొక మండలం మీరు కానీ చూసుకున్నట్లయితే బలిజీపేట మండలానికి సంబంధించి కార్యకర్త పోస్టులు ఖాళీలు ఉన్నాయని తెలియజేస్తున్నారు. అయితే నేను చెప్పాను చూడండి, టైం అనేది మనకు ఈరోజు సండే కావడం జరిగింది. రేపు నుంచి మీరు ఇక్కడ అప్లై చేసుకుంటే టోటల్గా మనకు 7 డేస్ మాత్రమే టైం ఇచ్చారు. ఇది చూసుకోండి, ఇక్కడ 7 డేస్ మాత్రమే టైం అనేది ఇవ్వడం జరిగింది. ఐసీడీఎస్ ప్రాజెక్ట్ ఖాళీ అంటే అంటే మీ దగ్గర ఉన్నటువంటి ఈ ప్లేసెస్లో ఐసీడీ ప్రాజెక్ట్ ఉంటుంది. అక్కడ వెళ్ళేసి ఇక్కడ మీరు దరఖాస్తు అనేది చేసుకోవాలి. అయితే ఆ దరఖాస్తు చేసుకోవడానికి మనకు ఒక అప్లికేషన్ కావాల్సి వస్తుంది కదా, ఆ అప్లికేషన్ కూడా మీకు ఎక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకోవాలని చెప్తాను. వీడియో ఎండ్ వరకు చూడండి. ఓకే, అలానే ఫ్రెండ్స్ ఇక్కడ అర్హతలు మనం కానీ చూసుకున్నట్లయితే అలానే మనకు న్యూస్ పేపర్లో కూడా ఈ రోజు మనం కానీ చూసుకుంటే 31 లోపల ఇక్కడ దరఖాస్తు చేసుకోవాలని సేమ్ టు సేమ్ ఇక్కడ మనకు డివిజన్లో పార్వతీపురం డివిజన్లో మనకు పార్వతీపురం జిల్లాలో అయితే ఇక్కడ మనకు రావడం జరిగింది. ఇందులో అర్హతలు ఏం చెప్తున్నారు మనం కానీ చూసుకున్నట్లయితే ఇందులో అప్లై చేసుకోవాలని కూడా అభ్యర్థులకి 1 జూలై మనకు ఇక్కడ చూసుకున్నట్లయితే 1 జూలై నాటికి మీకు ఏమిటంటే 21 సంవత్సరాల నుంచి 35 మధ్యలో ఏజ్ కలిగి ఉండాలి, 10వ తరగతి పాస్ అయి ఉండాలి. అలానే మనకు వివాహమైనటువంటి మహిళలు అప్లై చేసుకోవాలి. అలానే వారు కానీ చూసుకుంటే వాళ్ళ హస్బెండ్ ఏ వార్డులో నివసిస్తున్నారు, అలానే ఏ విలేజెస్లో నివసిస్తున్నారో ఆ విలేజ్లో మాత్రమే అప్లై చేసుకోవాలండి. ఓకే, అలానే ఎస్టీ కేంద్రాలకు సంబంధించి అంటే ఎస్సీ ఎస్టీ వాళ్ళు ఎవరైనా ఉన్నట్టయితే వాళ్ళకి ఏమిటంటే ఇక్కడ 21 సంవత్సరాల నుంచి అప్లై అయితే చేసుకోవచ్చు, లేకపోతే 18 సంవత్సరాల వాళ్ళు కూడా అవకాశం కల్పిస్తున్నారు. 21 సంవత్సరాల వాళ్ళు అప్లై కానీ చేసుకోకున్నట్లయితే 18 సంవత్సరాలు నిండిన వాళ్ళు కూడా ఇక్కడ తీసుకుంటామని తెలియజేస్తున్నారండి. ఓకే, అయితే అర్హతలు మీకు అర్థమైంది అనుకుంటున్నాను. అలానే ఎక్కడి నుంచి వచ్చింది మీకు అర్థమైంది అనుకుంటున్నాను. అయితే ఇందులో ఈ నోటిఫికేషన్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, అలానే మన వాట్సాప్ గ్రూప్ అలానే ఆ టెలిగ్రామ్ గ్రూప్లో ఎలా జాయిన్ అవ్వాలి కానీ మీరు కానీ చూసుకున్నట్లయితే మన వీడియో అయితే చూస్తున్నారు కదా, ఆ వీడియో కింద మీరు కానీ చూసుకున్నట్లయితే ఇక్కడ మోర్ నాకు ఆప్షన్ ఉంటుందండి. ఇక్కడ వీడియో కానీ చూసుకున్నట్లయితే మోర్ ఆప్షన్ ఉంటుంది, ఇక్కడ సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, సబ్స్క్రైబ్ పైన మోర్ ఆప్షన్ ఉంటుంది. దాని మీద క్లిక్ చేసినట్లయితే ఇలా డిస్క్రిప్షన్ అనేసి ఒక ఓపెన్ అవుతుంది. ఇక్కడే మీకు దానికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ ఉంటుంది. ఆ నోటిఫికేషన్ మీద క్లిక్ చేసినట్లయితే మీకు ఇక్కడ అప్లికేషన్ ఉంటుంది, అలానే నోటిఫికేషన్ ఉంటుంది. అక్కడి నుంచి మీరు డైరెక్ట్గా డౌన్లోడ్ అనేది చేసుకోవచ్చు. అది ఓపెన్ చేశాక మీకు మన అఫ్సల్ వెబ్ పేజ్ ఓపెన్ అవుతుంది. అక్కడ నుంచి పూర్తి డీటెయిల్ అనేది మీరు పొందవచ్చు. లేకపోతే మీరు కింద కామెంట్స్ ద్వారా వెళ్ళినట్టయితే పైన పింక్ చేస్తుంటాను కామెంట్స్ బాక్స్, దాని మీద కూడా ఇక్కడ మీరు డౌన్లోడ్ అనేది చేసుకోవచ్చండి. ఓకే, దాని మీద క్లిక్ చేసినట్లయితే మీకు ఏంటంటే మన అఫ్సల్ వెబ్ పేజ్ అనేది మీకు ఓపెన్ అవుతుంది. అందులో మీకు పూర్తి డీటెయిల్ ఇచ్చాను. అయితే ఇప్పుడు డాక్యుమెంట్ ఏమేమి కావాలి, అలానే మీకు ఇందులో అప్లికేషన్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలని కూడా ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో ఎండ్ వరకు చూడండి. లింక్ మీద క్లిక్ చేస్తే ఇలా మీకు ఓపెన్ అవుతుంది. కిందిగానే వచ్చినట్లయితే ఇక్కడ ఏమిటంటే మనకు కొన్ని డాక్యుమెంట్ అడిగారండి. ఆ డాక్యుమెంట్ మీరు కానీ చూసుకుంటే నివాస ధృవీకరణ పత్రం, పుట్టిన తేదీ ధృవీకరణ పత్రం, అలాంటి 10th క్లాస్ మార్క్ లిస్టు, క్యాస్ట్ సర్టిఫికేట్, ఎస్సీ ఎస్టీ అభ్యర్థులు అయితే మనకు వికలాంగులు అయితే దానికి సంబంధించి సదనం సర్టిఫికేటు, అనాథ అయినట్లయితే దానికి సంబంధించి అనాథ సర్టిఫికేట్స్, దీంతోపాటు లేటెస్ట్గా తీసుకున్నటువంటి పాస్పోర్ట్ సైజ్ ఫోటోస్ అన్ని కూడా డాక్యుమెంట్ ఏమిటంటే మనకు గ్రాడ్యుయేట్ అధికారి నుంచి ధృవీకరించి ఆ తర్వాత ఒక అప్లికేషన్ చెప్తాను, అప్లికేషన్ ఫిలప్ చేసి మీరు ఏమిటంటే ఐసీడీ ప్రాజెక్టులో వెళ్ళేసి ఆయా ఐసీడీ ప్రాజెక్టులు ఎక్కడెక్కడ ఖాళీలు ఉన్నాయో పైన మీకు లిస్ట్ ఇచ్చాను. ఆ ప్రాంతాల్లో మీరు నివసిస్తున్నట్లయితే ఆ ప్రాంతాల్లో వెళ్ళేసి మీరు అప్లై చేసుకోవాలండి. ఓకే, అయితే మీరు కానీ కిందకి వచ్చినట్లయితే అప్లికేషన్ ఒక ఆప్షన్ ఉంటుంది. దీని మీద క్లిక్ చేసినట్లయితే మీకు అప్లికేషన్ అనేది ఇక్కడ డౌన్లోడ్ అడుగుతుంది. దీన్ని డౌన్లోడ్ చేసుకోండి. ఓకే, డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీరు ఏం చేయాలి, ఇక్కడ అప్లికేషన్ సంబంధించి ఫుల్ డీటెయిల్ అనేది ఇక్కడ మీరు ఫిలప్ చేయాలండి. ఇక్కడ డౌన్లోడ్ ఆప్షన్ ఉంటుంది, ఈ డౌన్లోడ్ అనేది చేసుకోండి. డౌన్లోడ్ చేస్తానని నేను చెప్తాను ఎలా ఫిలప్ చేయాలనేది కూడా. అలా ఫిలప్ చేసి మీరు ఐసీడీ ప్రాజెక్ట్లో వెళ్ళేసి సబ్మిట్ చేస్తే సరిపోతుంది.
అనేది డౌన్లోడ్ అవుతుందండి. ఈ అప్లికేషన్ మీరు ఏం చేయాలంటే ప్రింట్అవుట్ తీసిన తర్వాత ఇక్కడ ఏదైతే ఐసీడీ ప్రాజెక్ట్ పేరు ఉంటుందో ఆ పేరు అనేది ఇక్కడ రాయండి. అలానే ఏ పోస్ట్ మీరు అప్లై చేస్తున్నారో ఆ పోస్ట్ పేరు ఇక్కడ రాయండి. అలానే అభ్యర్థి పేరు ఇక్కడ అన్ని కూడా మీ 10th క్లాస్ మార్క్ లిస్ట్ లో ఉంటుందో సేమ్ టు సేమ్ ఇక్కడ క్యాపిటల్ లెటర్స్ లో రాయండి. అలానే మీ భర్త పేరు ఇక్కడ రాయండి. ఆ తర్వాత చిరునామా ఏదైతే మీకు చిరునామా ఉందో పూర్తిగా ఇక్కడ గ్రామము, వీధి, పంచాయతీ, మండలము, పిన్ కోడ్ నెంబరు, అలానే మీకు ల్యాండ్లైన్ నెంబర్ లేదు కాబట్టి ఇక్కడ మొబైల్ నెంబరు నార్మల్గా ఫస్ట్ నెంబర్ ఇవ్వండి. అలానే సెకండ్ నెంబర్ కూడా ఇక్కడ మీ హస్బెండ్ది లేకపోతే మీరు ఇద్దరు కూడా నెంబర్ అనేది ఇవ్వచ్చు. ఆ తర్వాత 10th క్లాస్ మార్క్ లిస్ట్ పెడుతున్నారు కాబట్టి ఇక్కడ 10th క్లాస్ అని రాయండి. పుట్టిన తేదీ 10th క్లాస్ మార్క్ లిస్ట్ ఏదైతే ఉంటుందో సేమ్ టు సేమ్ ఇక్కడ రాయండి. ఆ తర్వాత మనకు నివాస ధృవీకరణ పత్రం ఉంటే ఎస్ రాయండి. కుల ధృవీకరణ పత్రం ఎస్సీ ఎస్టీ వాళ్ళు అయితే ఇక్కడ ఎస్ రాయొచ్చు. ఆ తర్వాత క్యాస్ట్ అనేది బగలలో ఇక్కడ బ్రాకెట్ వేసి క్యాస్ట్ రాయండి. లేకపోతే జనరల్ అయితే యూఆర్ అనేసి పెట్టేస్తే సరిపోతుందండి. ఓకే, ఆ తర్వాత మనం చూసుకున్నట్లయితే ఆదాయం అనేది ఆదాయ ధృవీకరణ పత్రం ఉంటుంది కదా మీ దగ్గర, అందులో ఏదైతే ఇచ్చారో ఆదాయం అనేది ఇక్కడ రాయండి. అలానే ఏదైనా మీ దగ్గర అనుభవం ఉన్నట్లయితే అంటే ఎక్కడైనా ఇంటర్మీడియట్ తర్వాత చాలామంది మనకు ప్రీ ప్రైమరీ సంబంధించి ట్రైనింగ్ తీసుకుంటారు కదా, ఆ ట్రైనింగ్ ఉన్నట్లయితే ఎస్ లేకపోతే నో అనేది రాయండి. ఆ తర్వాత వితంతు అయినట్లయితే భర్త మరణించిన పత్రం ఉన్నట్లయితే ఇక్కడ ఎస్ అని లేకపోతే లేదనేసి ఇక్కడ ఖాళీగా వదిలేయచ్చు. ఆ తర్వాత వితంతు అయితే ఇక్కడ ఉన్నట్లయితే అవునని లేదంటే కాదనేసి పెట్టేసేయండి. ఆ తర్వాత ఇందులో సర్టిఫికేట్స్ అనేది ఏజ్ అనేది పిల్లలు ఏదన్నా 18 ఇయర్స్ కన్నా ఎక్కువ ఉన్నట్లయితే మైనర్ అయితే వాళ్ళ పేరు అనేది ఇక్కడ రాయాల్సి వస్తుంది, లేకపోతే వదిలేయచ్చండి. ఓకే, ఆ తర్వాత అనాథతకు సంబంధించిన సర్టిఫికేట్ ఎక్కడి నుంచి మీరు ఇష్యూ చేశారో ఆ పేరు అనేది ఇక్కడ రాయాల్సి వస్తుంది. వికలాంగులు అయితే దానికి సంబంధించి వికలాంగుల సర్టిఫికేట్ ఏదైతే తీసుకున్నారో దానిలో కేటగిరీ ఇచ్చి ఉంటారో ఆ కేటగిరీ అనేది ఇక్కడ రాయాల్సి వస్తుంది. లేకపోతే ఇక్కడ అన్నింటిలో కూడా నో నో అనేసి పెట్టేస్తే సరిపోతుందండి. ఆ తర్వాత ఇక్కడ మీ సిగ్నేచర్ చేసి ఇక్కడ మీరు సిగ్నేచర్ చేసేసేయండి. ఇక్కడ పైన మీ సిగ్నేచర్ చేయండి. ఆ తర్వాత ఇది కూడా ఏం చేయాలంటే మీరు గ్రెడ్యుయేట్ అధికారి నుంచి ధృవీకరించుకొని అన్ని డాక్యుమెంట్ కూడా ఐసీడీ ప్రాజెక్టులో వెళ్ళేసి మీరు సబ్మిట్ చేస్తే సరిపోతుందండి. ఓకే, అయితే ఏ ఐసీడీ ప్రాజెక్టులు మనం కానీ చూసుకున్నట్లయితే పార్వతీపురం కావచ్చు, సాలూరు కావచ్చు, అలానే ఫ్రెండ్స్ పాలకొండ కావచ్చు, అలానే బలిజిపేట కావచ్చు, సీతానగరం కావచ్చు, అలానే భూమిని కావచ్చు, అలానే వీరఘట్టం కావచ్చు. అలానే ఇందులో మీరు అప్లై అని చేసుకోవాల్సిన వాళ్ళు ఈ ప్లేస్లో వెళ్ళేసి ఐసీడీ ప్రాజెక్ట్ అనే ఒక ప్లేస్ ఉంటుంది, అక్కడ వెళ్ళేసి మీరు అప్లై చేసుకోవాలి. ఇంపార్టెంట్ డేట్లు మనకు మార్చి 31 వరకు మాత్రమే ఇవ్వడం జరిగింది కాబట్టి వెంటనే మండే మీరు వెళ్ళేసి అప్లై చేసుకోండి. మీకు ఇక్కడ 100% జాబ్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. అయితే ఇక్కడ రోస్టర్ ప్రకారం అయితే వాళ్ళు ఇవ్వలేదండి. ఒకవేళ పెడితే రోస్టర్ ప్రకారం వస్తే కూడా మీకు నేను తెలియజేస్తాను. అక్కడ మీరు వెళ్ళేసి కనుక్కున్నారంటే మీకు క్యాస్ట్ చూపించారంటే వాళ్ళు ఆటోమేటిక్ చెప్తారు. అప్పుడు వాళ్ళే అప్లికేషన్ కూడా ఇవ్వచ్చు, లేకపోతే మీ దగ్గర ఉన్నటువంటి నేను చెప్పినటువంటి అప్లికేషన్ కూడా తీసుకెళ్ళి మీరు ఫిల్అప్ చేసి ఇస్తే సరిపోతుందండి. ఇంకేదైనా వీడియోలో మీకు డౌట్ ఉన్నా కూడా కామెంట్స్ అనేది తెలియచండి. 100% జెన్యూన్ జాబ్ అప్డేట్ ఇప్పుడు కూడా మీరు సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే మన వాట్సాప్ గ్రూప్, టెలిగ్రామ్ గ్రూప్లో ఇప్పటివరకు మీరు జాయిన్ కాకపోతే తప్పనిసరిగా జాయిన్ అవ్వండి. అలానే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. వీడియో లాస్ట్ చూసేందుకు మరొక వీడియోతో మేము ముందుకు వస్తాను.